చల్లగా ఉండండి అయ్యా. పద పావని. ఏంటి అందరూ అలా డల్ అయిపోయారు? కమో చీరప్ రే, మ్యూజిక్ ఆన్ చేయండి రా. మామ్ బ్రో ఎంగేజ్మెంట్. డాడ్ డల్ అయిపోయారేంటి? రే బాయ్స్ రెడీ, కమో స్టార్ట్ చేయండి రా. కూర్చోదేవు. కూర్చో నాన్న. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. ఓం రాజన్న ప్రాణానాజన్యాం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం రే, ఎట్టాకైనా ఐశ్వర్యమ్మ గారిని శనబాబు గారిని ఒకటి చేయాలరా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా మతిపోయినాదా? రే గనిగా అయ్యగాడి సెల్ ఫోన్ తీసుకురారా, పానం పోతుందిరా. నిశ్చితార్థం జరగకపోతే అమ్మో ఐశ్వర్యమ్మ గారు బతకర్రా. ఏం చేస్తావే? నువ్వు తీసుకురారా చెప్తాను. వెళ్ళు వెళ్ళు. హలో హనుమంతనా? మల్లేషన్నా, నాన్న పార్వతిని. చెప్పమ్మా. చిన్నమ్మ గారు ఆడనే ఉన్నారా? అవునమ్మా, మీరు వెళ్ళినప్పటి నుంచి చిన్నమ్మ గారు అలాగే నిలబడి ఉన్నారమ్మా. అవునా? ఒకసారి ఐశ్వర్యమ్మ గారికి ఫోన్ ఇవ్వ మల్లేషన్నా. లైన్లో ఉండమ్మా, ఇస్తాను. అమ్మా ఫోన్. ఆంటీ మహే, ఐశ్వర్యమ్మ గారు, నన్ను పార్వతి నమ్మగారు. పార్వతి నువ్వా? చెప్పు పార్వతి, ఎవరైనా నా గురించి అడిగారా? నన్ను రమ్మన్నారా పార్వతి? ఆంటీ మనసు ఏమైనా కరిగిందా? మహి మనసు మార్చుకున్నాడా? చెప్పు పార్వతి, చెప్పు పార్వతి. మీరు గుండె ధైర్యంతో ఉండండి అమ్మగారు. మీ ప్రేమ గెలుస్తుంది అమ్మగారు. ఆ నమ్మకంతోనే ఉండండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బొమ్మల పెళ్లి ఆట ఆడినా సుమంగలిగానే పోవాలనుకునేదాన్ని పార్వతి. మహితో పెళ్లి జరగకపోతే మరణమే నాకు శరణ్యం పార్వతి. అయ్యో, అట మాట్లాడకండి అమ్మాయి గారు. మిమ్మల్ని చిన్నబాబు గారిని ఒకటి చెయ్యాలని పెద్దబాబు గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు అమ్మాయి గారు. గంటలో నిశ్చితార్థం జరుగుతుంది. ఈ లోపు ఆంటీ వాళ్ళు నన్ను క్షమిస్తేనే నేను అక్కడ ఉంటాను. లేకపోతే ఎక్కడ ఉండను ఉండను.
అయ్యారు. ఏడవద్దు అమ్మా ఫోన్ ఇచ్చేసారమ్మా నాకు. మలసన్న, మలసన్న, చిన్నమ్మాయి గాని ఏడవద్దని చెప్పు మలసన్న. చిన్నమ్మాయి గారు ఈడికొచ్చేలా నేను చూస్తాను. ఏడవద్దని చెప్పు మలసన్న. మళ్ళా ఫోన్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకోన్నా. అలాగేనమ్మా. పార్వతి, పార్వతి, ఒక్క నిమిషం ఆగు. ఏమైనా శివబాబు గారు, ఎందుకంటే కంగారు పడుతున్నారు? అది అది నీతో పార్వతి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇన్నాళ్ళు నేను చెప్పినా లాభం లేదనుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు చెప్పకపోతే చాలా నష్టం అని అర్థమైంది. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, నన్ను వెళ్ళిపోవాలి. చెప్తాను పార్వతి. అది అది హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో ఉన్న కళ్ళు. లోగో అంటే? అంటే అది అది లోగో అంటే బొమ్మ. లోగోలో. హలో శివయ్య, స్పెల్లింగ్ కూడా రాయలేదు పాపం. దాన్ని పట్టుకుని ముఖ్యమైన విషయం చెప్తాను చెప్తాను అని వేధించడం తప్పు కదా. మేడం అది అదే చెప్తాను బాబు. ఏమే పార్వతి, నీకెన్ని రకాల వంటలొచ్చే? సానా వచ్చు చిన్నమ్మ గారు. పెద్దబాబు గారు నిస్తార్థానికి 60 రకాల వంటలు చేసినాను. చూసావా, అది దీని టాలెంట్. నువ్వు దీనికి చెప్పకూడని విషయాలు చెప్తే బాగోదు కదా. ఏయ్, నువ్వు వెళ్ళవే. రే శివ, నా మేనకోడలు దీప్తి విధవరాలు కాకూడదని నీ మీద జాలి పడితే నువ్వేమో ఆవేశపడుతున్నావు. సమాధి కావాల్సిన సమాచారాన్ని కెలికితే నువ్వు సమాధవుతావు. దేవాసారికి ఆ కళ్ళు పార్వతమని తెలిసినా పట్టించుకోలేదని ఎందుకు అబద్ధం చెప్పారు మేడం? ఆడతాను, నేను తొక్కుడు బిళ్ళ ఆడతాను, కబడ్డీ ఆడతాను, అబద్ధము ఆడతాను. జీవితాలతో చెడుగుడు ఆడుకోవడం నాకింకా ఇష్టం. తప్పు కదా మేడం.
ఇప్పుడున్న మూడ్లో వాళ్ళు కేర్ చేయరు. టైం చూసుకొని చెప్పాలని నువ్వు ట్రై చేసావనుకో, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది చెప్తున్నా. నిశ్చితార్థం ముగిసేదాకా నీ మీద ఓ కన్నేసి ఉంచుతా. కొళ్ళ మాట చెప్తే చంపేస్తా. బెడా తేనం పరిబద్ధామి రక్షాబంధనమాదరేతు రక్షాబంధనసముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు ఆచూతవస్త్రం శుభకంకణం పాటినాక రక్షావిధలక్షకంకణం. అమ్మా ఆ నిశ్చితార్థ బట్టలు ఇవ్వండి. రోమి దంపత్య అభివృద్ధి కంకణం సుముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. బాబు ఈ నిశ్చితార్థ వస్త్రాలు మార్చుకురండి. బాబు తీసుకెళ్ళి త్వరగా తీసుకురా నాయన, పూజ ప్రారంభిద్దాం. పద బ్రో. త్వరగా వచ్చేయండి నాన్న. మేడం మేడం కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఈ మంచినీళ్ళు తాగండి మేడం. వద్దు. మేడం తాగండి మేడం, ప్లీజ్ మేడం. ఓహో, వద్దు. పోనీ కుర్చీ వేస్తాను, కూర్చోండి మేడం. చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగపడిపోరా నేనే ఆ చిత్రాన్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగపడిపోరా నేనే ఆ చిత్రాన్ని. నే పండిస్తున్న రైతులై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనై కోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని.
వింటే కొండవాగులై ఇలా నేను చిటికేస్తే క్షణాలన్నీ వీణ తీగలై స్వరాలెన్ను కురిపిస్తాయంటే అంతే అది నిజమో కాదో తేలాలంటే చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా ఆంధ్రుడెవరంటే జగదేక వీరుడని ఆ స్వర్గం కూడా తల వంచేలా మన జెండా ఎగరాలి వేళ చుక్కల్ని తాకేంతలా ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని నే పండిస్తున్న రైతులై చిరునవ్వు తోటల్ని పరిపాలిస్తున్న రాజు నేనే కోటి గుండెల కోటల్ని ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని యాడికి పోయినావమ్మా? పెద్దమ్మాయి గారికి హారత పట్టొద్దు.
ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాని మనిషిగా పుట్టమంటారా ఆంటీ? అలాంటిది ఈ జన్మలో చంద్రముఖినై మీకు కోడలవుతున్నాను అంటే నేనెంత పుణ్యం మూటగట్టుకున్నాను. ఘట్టమనేని దేవేంద్రని కట్టుకోబోతున్నాను. ఏ అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తుందోనని కళ్ళు కాయలు కాచేలా ప్రపంచమంతా గాలించాను. ఆ సీతా స్వయంవరంలో రాముడే వచ్చి శివధనుస్సును విరిచి సీతమ్మ మనసు గెలిచాడు. అలాగే దేవా స్వయంవరంలో ఈ సీతే వచ్చి మా అందరి మనసుల్ని గెలిచింది. ఆల్ ది బెస్ట్. సనా అందంగా ఉన్నారు అమ్మాయి గారు. ఎవ్వరి దృష్టి మీకు తాకరాదు. పదమ్మా. ఒక్క నిమిషం ఆంటీ. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఖచ్చితంగా ఇదన్నట్టు ఏదో ట్విస్ట్ ఇవ్వబోతోంది. ఏంటో చెప్పమ్మా. అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుగుతోందని అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అకస్మాత్తుగా ఏవైనా జరిగి నిశ్చితార్థం ఆగిపోతే ఎలా చెప్పండి? చంద్రముఖి, ఏంటమ్మా మాటలు? నీ నిశ్చితార్థం ఎందుకు ఆగిపోతుంది? నువ్వెందుకు ఇలా అనుకుంటున్నావు? ఎందుకు ఆగిపోతుందో తెలీదు కానీ ఒకరి వల్ల ఆగిపోతుందేమోనని అనుమానంగానూ భయంగానూ ఉందాంటీ. మా పెదబాబు నిశ్చితార్థాన్ని ఆపే ధైర్యం ఎవరికుంది? ఆ ఆలోచన నీకెందుకొచ్చింది చంద్రముఖి? ఇక్కడ ధైర్యం కాదంటీ, పచ్చని పందిట్లో నిప్పు రాయగలవు ఆ కళ్ళు. బీడు భూముల్లో పచ్చని పంటలు పండించగలవు ఆ చేతులు. ఏదైనా చేస్తుంది. మంచిని చెడు చేస్తుంది, చెడుని మంచి చేస్తుంది.
ఘట్టమనేని ఇంటి తోరణాలు తాను తాకిన ప్రతిసారి వాడిపోయాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మేగోటి పార్వతి, మేగోటి పార్వతి, మేగోటి పార్వతి. ఏం మాట్లాడుతున్నావమ్మా? పార్వతి పార్వతి నిశ్చితార్థాన్ని ఆపేస్తుందా? అమ్మాయి గారు, అమ్మాయి గారు, నా కంఠంలో ఊపిరుండగా అట్టసయ్యనమ్మగారు, ఎందుకు నన్ను అనుమానిస్తున్నారు? ఎందుకట్ట అనుకుంటున్నారు? నేను అట్టంటి దాన్ని కాదమ్మగారు. చంద్రముఖి, నీది అనుమానమైతే కొట్టిపారే, భయమైతే తుడిచిపారే. అన్నం పుణ్యం ఎరుగని అమాయకురాలు శుభకార్యాన్ని అడ్డుకుంటుందని అభాండాలు వేయకమ్మా. నన్ను నా మాటల్ని పూర్తిగా అర్థం చేసుకోండి ఆంటీ. పార్వతి ఈ ఇంట్లో అడుగు పెట్టిన 6 నెలల ముందు మీ పెళ్ళయ్యి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. గిఫ్ట్ తో పాటు మర్యాద కూడా తగలబడిపోయింది, గుర్తుందా? మహి నిశ్చితార్థం జరపాలనుకుంటే పార్వతి వల్ల ఆగిపోయింది. మీ పరువు కాస్త పోతే పార్వతి ప్రాణం పూర్తిగా పోయేంత ప్రమాదం జరిగింది, గుర్తుందా? పార్వతి అంటే ఇష్టం మామ్. శివకి పార్వతినిచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకుంటే పరిస్థితులు తారుమారయ్యి భవానీ ఆంటీ మేనకోడలు దీప్తినిచ్చి పెళ్లి చేయాల్సొచ్చింది. అంటే ఎక్కడ శుభకార్యం జరుగుతుందో అక్కడ పార్వతి ఉంటుందో తప్పకుండా జరగాల్సింది జరగకుండా జరగకూడంది జరిగిపోతోంది. ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుందంటీ. అంతెందుకంటీ, మొన్న ఈ ఇంటి పెద్ద కోడలికి దక్కాల్సిన చీర ఈ చేతుల వల్ల దక్కకుండా పోయింది. వారే వా చంద్రముఖి, ఎవరూ నోళ్లు తెరవకుండానే కాకినాడ కాజా తినిపించావు కదే, ఇదా నువ్విచ్చిన ట్విస్ట్?
అమ్మా, నా బిడ్డది అదృష్టపు జాతకం అంటే మురిసిపోవాలను, దరిద్రపు తని మీరంటే బాధపడాలను అర్థం కావట్లేదు అమ్మాయి గారు. హనుమంతు, నాకు ఘట్టమనేని ఇంటి నీడ, అఖిలాండేశ్వరి అత్తయ్య అండా ఉంది. సునామీ వచ్చి నా అదృష్టాన్ని కాలరాసిన నా తలరాతని మార్చే శక్తి ఇదిగో అత్తయ్య చేతుల్లో ఉంది. పాపం అమాయకురాలైన పార్వతి వల్ల ప్రతి కార్యక్రమంలో ఇలా జరుగుతుందని తెలిస్తే ఈసారి పార్వతి మెళ్ళో పసుపు తాడు కట్టడానికి ఆలోచించడం కాదు, అసహించుకుంటారు. నా ఉద్దేశం అర్థమైంది కదా? మీ మంచి కోరి చెప్తున్నాను. ఏమీ జరగకపోతే సంతోషమే, కానీ ఏదైనా జరిగితే చంద్రముఖి, నువ్వాగమ్మా. మంచి చెప్పాలనుకునే నువ్వు అదే పనిగా చెప్తే అపార్థం చేసుకుంటారు. నా పెద్ద కోడలు పేదింటమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించిందంటే నాకెంతో గర్వంగా ఉంది. పార్వతి, అమ్మగారు, నువ్వింటికెళ్ళు. అయ్యో, అట అనొద్దమ్మా. మీ కాళ్ళ మొక్కుతానమ్మగారు. పెద్ద బాబు గారి నిశ్చితార్థం చూడాలని సానా ఆశతో వచ్చాను. పోనీ దూరంగా నిలబడి చూస్తానమ్మగారు. ఈ జనాల్లో ఉండను. వాళ్ళంతా దూరంగా నిల్చుంటానమ్మా. చుట్టూ గిరేసుకొని గీత కూడా దాటను. అయ్యగారు, మీరైనా చెప్పండి అయ్యా. అమ్మగారు, నేనేం మాట్లాడను. ఏడికి పోనమ్మగారు. నించుంటా, బొమ్మలా నించొని నిశ్చితార్థం చూద్దాం అంతే అమ్మగారు. పల్లెత్తు మాట మాట్లాడినా నా పళ్ళు రాలు కొట్టండి అమ్మగారు. అయ్యగారు, మీరైనా చెప్పండి అమ్మగారికి. పెదబాబు గారిని నిశ్చితార్థం చూడకుండా మీ అందరినీ వదిలి ఒక్కదాన్ని ఎట్టా ఉంటానమ్మా. ఎట్టి తప్పు చేసినా మీ చేత్తో గొంతు నన్ను సంపండి, కానీ నన్ను పంపించకండమ్మా. వద్దు పార్వతి, మా జీవితాల్లో నష్టం జరిగితే పూడ్చుకునే స్తోమత, భరించే శక్తి మాకున్నాయి. మీ జీవితాల అల్లకల్లోలమైతే మీ నాన్న హనుమంతు బతకడు. ఆయన మొహం చూసైనా అర్థం చేసుకో. ఇంటికెళ్ళు.
అమ్మగారు ఒక్కసారి మన్నించండి అమ్మా. దయ ఉంచండి అమ్మా. పెద్ద బాబు గారి నిశ్చితార్థం చూస్తానమ్మగారు. లేదు, మారు మాట్లాడొద్దు. నా మనసు కీడు చెప్తోంది. మళ్ళీ గతంలో జరిగినట్టు ఏ పొరపాటు జరిగినా తట్టుకునే శక్తి లేదు. ఘట్టమనేని వంశ చరిత్రని తన వంటి చేత్తో నిలుపుతున్న దేవేంద్ర నిశ్చితార్థంలో ఎలాంటి తప్పిదం జరిగినా నువ్వు పూజించే ఈ అమ్మగారి మనసు కృంగిపోతుంది. అది నీకిష్టమైతే ఉండు. అమ్మా వద్దల్లి, వద్దమ్మా, వద్దల్లి, వద్దమ్మా. అమ్మగారు వెళ్ళిపోమన్నారంటే ఎందుకన్నారో నువ్వు అర్థం చేసుకో. దేవుళ్ళ సంబరం చూసే అదృష్టం నీకు లేదనుకో. ఎల్లు, ఎల్లు పార్వతి, ఎల్లు. నీకు దండం పెడతాను. వెళ్తాను. అమ్మగారు వెళ్తాను. అందరికీ దండాలు. గుండెలో పినరేగెను ఏమిటి చిత్రం, ఓ ముద్దమందారం. నిలగల నవ్వులు వెలవెలబోయి చేరెన శోకం, ఓ ముద్దమందారం. చైత్రం గూటికే చీకటి చేరెన సిరి చిరునవ్వునే చిదిమేసి నిన్ను చూస్తే ఈ నిమిషం చినబోగా వాసంతం. మళ్ళీ తెల్లవారుని నవ్వై నువ్విక పూయని గుప్పెడు గుండెలో పెనరేగెను ఏమిటి చిత్రం, ఓ ముద్దమందారం. గలగల నవ్వులు వెలవెలబోయి చేరెన శోకం, ఓ ముద్దమందారం. హ్యాండ్సమ్ బ్రో. మిస్టర్ పర్ఫెక్ట్ కి ఏ డ్రెస్ వేసినా సూట్ అవుతుంది అనుకుంటా. దేవా ఎవరిలా కనిపిస్తున్నాడు మై? ఎవరిలా ఉండడం ఏంటి, దేవా దేవానే. ఘట్టమనేని దేవేంద్ర ఆ పేరు చాలరా మా కుటుంబం విలువ 1000 నోట పలకడానికి. ఈ ఇంట్లో మా కంపెనీలో అన్నింటా గెలిచిన యువరాజు మహారాజు మా అన్నయ్య ఘట్టమనేని దేవేంద్ర. మహి, నువ్వు ఈ ఘట్టంనేని వంశ వారసుడివేరా. ఒక వయసులో తప్ప ఇద్దరం సమానమే. నో బ్రో,
సమానం కాదు. నువ్వు ఆకాశం అయితే నేను అందులో చిన్న అణువు. ఒక్క మాటలో చెప్పాలంటే మా కోసం ఈ ఇంట పుట్టిన శ్రీరామచంద్రుడివి. మై, నువ్వు ఈ ఘట్టం లేని వంశ వారసుడివేరా. ఒక వయసులో తప్ప ఇద్దరము సమానమే. నో బ్రో, సమానం కాదు. నువ్వు ఆకాశం అయితే నేను అందులో చిన్న అణువు. ఒక్క మాటలో చెప్పాలంటే మా కోసం ఈ ఇంట పుట్టిన శ్రీరామచంద్రుడివి. మాటలకేరా, మాట్లాడడానికి వినడానికి చాలా గొప్పగా ఉంటాయి. అదేంటి బ్రో అలా అంటావు? నేను నువ్వు అన్న శ్రీరామున్నైతే ఈ లక్ష్మణుడు ఎందుకు నా మాట వినట్లేదు? నా తమ్ముడు ఎందుకు నా మాట వినట్లేదు అని అడుగుతున్నాను. దేని గురించి బ్రో నువ్వు మాట్లాడేది? తన గురించే కదూ? ఐశ్వర్య విషయమే కదూ? నా మనసు ఎప్పుడు అబద్ధం చెప్పదు. నేను ఎంచుకున్న దారి, నేను నడుచుకున్న తీరుని ఫాలో అయి బాగుపడ్డ వాళ్ళు వేల మంది ఉన్నారు. నా మాట వినకుండా బాగుపడని వాడివి నువ్వొక్కడివే మాయి. రై, ఇప్పటికి మించిపోయిందేం లేదు. ఐశ్వర్యాన్ని ఇక్కడికి తీసుకురారా. కావాలంటే ముహూర్తాన్ని ఇంకో అరగంట వాయిదా వేద్దాం. అమ్మతో నేను మాట్లాడతాను రా. మై, ఇద్దరు నిశ్చితార్థాలు ఒకేసారి జరుగుతాయి. రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయిరా. రై, అమ్మా నాన్న కల నెరవేరుతుందిరా. బ్రో, దయచేసి నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. నా వల్ల కాని పనులు నేను చేయలేను. కల్లో కూడా ఐశ్వర్యం తలుచుకోవడానికి ఇష్టపడే నేను కళ్ళ ముందు ఉండాలని ఎలా కోరుకుంటాను బ్రో? రే మహి, దేవా మాట విని చెడిపోయిన వాళ్ళెవరు లేరురా. నేను బాగుపడకపోయినా పర్లేదు జానీ, బాధలు మాత్రం పడలేను. ఇప్పటి వరకు అనిపించింది చాలు. రే మహి, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోరా. ఎన్నాళ్ళు పడ్డ బాధలు పోతాయిరా. రే, నీలో సంతోషాన్ని చూడాలన్న ఆతృతతోనే ఇలా అడుగుతున్నాను రా. బ్రో ప్లీజ్, నేను నిశ్చితార్థం జరుగుతుందన్న సంతోషాన్ని ఇలాగే ఉన్నాయి. నా సంతోషాన్ని కాదని నా పక్కన ఐశ్వర్య ఉండాలని నువ్వు కోరితే నీ కోరిక తీర్చలేను బ్రో. 14 మాసాలు అడవికి వెళ్ళమన్నా వెళ్తాను, కానీ మృగం కంటే భయంకరమైన అమ్మాయి నాకు వద్దు. ఈ ఇంటికి కోడలుగా అసలే వద్దు బ్రో. ప్లీజ్ బ్రో. ఎంతో మందిని మార్చానన్న నమ్మకం నీ ముందు వీగిపోతుందిరా. ఇంకా ఇంతేనా? నువ్వు ఇంతేనా? నేను హ్యాపీగా ఉన్నాను బ్రో. నీ తమ్ముడి గురించి నువ్వు ఆలోచించుకు. నువ్వు బాగుండాలి బ్రో. నిన్ను చూస్తూ బతికేస్తాను బ్రో. అంతకన్నా నాకేమొద్దు. ప్లీజ్ బ్రో, ట్రై టు అండర్స్టాండ్ మీ. రే మై, గణానాన్త్వా గణపతిం వదామహే
నీవేనురా ఒరే దేవా, పార్వతిని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారా? వాట్? అదేంటి? పార్వతి ఏం చేసింది? తనేం చేయలేదు దేవా. పార్వతి ఉంటే అరిష్టమని, ఏదైనా జరగగానే జరుగుతుందేమో అనుమానంతో వెళ్ళిపోమన్నారా? షిట్. ఎవరు చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాదురా. ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. పార్వతి, పార్వతి నువ్వు వెళ్ళొద్దు. అమ్మతో నేను మాట్లాడతాను. నేను వెళ్ళిపోతాను పెద్దబాబు గారు. ఇంటికేగా పోయేది. మీరు సంతోషంగా ఉండనీకి నేను ఏదైనా చేస్తాను పెద్దబాబు గారు. మీరు బాగుండాలంతే. మల్లేష్, మేడం, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఇస్తాను. హలో మహి, నేనురా ఐశ్వర్యని. హలో హలో మహి, సారీ, రాంగ్ నంబర్. సినిబాబు గారు, మీకు దండం పెడతాను. ఒక్కసారి సిన్నమ్మాయి గురించి ఆలోచించండి. వద్దు పార్వతి, ఈ విషయంలో నువ్వేం మాట్లాడుకు, వదిలేయి. హలో బావా, సారీ. దేవా, ఐశ్వర్య ఎక్కడున్నావు? మీ ఇంటి గేటు దగ్గరే. మీరెవరైనా జాలిపడి వెనక్కి వస్తారేమోనని ఎదురు చూస్తున్నాను దేవా. మీరు రారు. నేనే పోవాలని అర్థమైంది. వెళ్ళిపోతాను దేవా, దూరంగా, శాశ్వతంగా వెళ్ళిపోతాను దేవా. ఐశ్వర్య ప్లీజ్ అలా మాట్లాడొద్దు. ఇది నీ జీవితం ఐశ్వర్య, ఎప్పుడు ఆశలు వదులుకోకూడదు. మహితో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను. వాడే
నన్ను వదిలేస్తే అసలేంటి దేవా, ప్రాణాలే వదులుకుంటాను. ఐశ్వర్య ప్లీజ్. ఒక్కసారి నా మాట విను. ఇంకా టైం ఉంది. అమ్మతో నేను మాట్లాడతాను. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ప్లీజ్ ప్లీజ్ ఐశ్వర్య. దేవా, ఒక్క హెల్ప్ చేస్తావా దేవా? ఒక్కసారి, ఒక్కసారి మహితో మాట్లాడాలనుంది దేవా. ఒక్క నిమిషం లైన్లో ఉండు. మహి, ఐశ్వర్య నీతో మాట్లాడతానంటుందిరా. ధైర్యం చెప్పరా. చచ్చిపోతానంటుందిరా. రేయ్, ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోతుందిరా. రేయ్, అలా జరగకూడదురా. ఒక్క మాట మాట్లాడు ప్లీజ్ రా. రేయ్, హలో అని చాలు. సిన్బాబు గారు, ఒకే ఒక్క మాట మాట్లాడండి ప్లీజ్. సారీ బ్రో, సారీ పార్వతి, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. రేయ్, ఒక ఆడపిల్ల చచ్చిపోతుందిరా. అర్థం కావట్లేదా నీకు? జానీ, బ్రోని తీసుకుని తొందరగా రా. ఐశ్వర్య, వాడికి మాట్లాడాలనున్నా బెట్టు చేస్తున్నాడంతే. కొద్దిసేపు అయితే వాడే నీకు కాల్ చేస్తాడు. నువ్వేం కంగారు పడద్దు. అర్థమైంది దేవా. మహిది చిన్న పిల్లాడి మనస్తత్వం. మొండివాడు. వాడికేం తెలీదు. వాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి దేవా. వాడికి ఎలా తినాలో కూడా తెలీదు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఐశ్వర్య ప్లీజ్, నేను చెప్పేది విన్. ఐశ్వర్య, హలో. ఎవరిని బాధ పెట్టదలుచుకోలేదు. ఈ జన్మకి ఇంతే. మీ ఇంటికి కొడలయ్యే అదృష్టం లేనప్పుడు ఉండటము అనవసరం. టేక్ కేర్ దేవా. నీకు, చంద్రముఖి అక్కకి మై బెస్ట్ విషెస్ దేవా. ఐశ్వర్య, ఐఎమ్ లివింగ్ ఈ ఇంటిని, ఈ ప్రపంచాన్నే వదిలి వెళ్తున్నాను. ఐశ్వర్య, అది కాదు. నేను చెప్పేది విను. హలో ఐశ్వర్య. జానీ, ఐశ్వర్య పరిస్థితి ఏం బాలేదు. తను చచ్చిపోతాను. వెళ్దాం పద. ఒక్క నిమిషం. నువ్వు వెళ్తే నిశ్చితార్థం మొత్తం గందరగోళం అయిపోతుంది. ఆంటీ సీరియస్ అయిపోతుందిరా. మీరు కంగారు పడకండి పెద్దబాబు గారు. నా ఇంటికి పోయి ఐశ్వర్యమ్మ గారిని తీసుకొస్తాను. కాళ్ళట్టుకోనైనా నన్ను తీసుకొస్తాను. శనిబాబు గారికి ఐశ్వర్యమ్మకి నెట్టగైనా నిశ్చితార్థం జరిపించాలా. తీసుకురా పార్వతి. మహి వింటాడో వినడో అనేది ముఖ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఐశ్వర్య మహిని ఒక్కటి చేయాలి. ఎల్లొత్తాను పెద్దబాబు గారు. చిన్నమ్మాయి గారిని అట్టుకొస్తాను.
త్వరగా రా పార్వతి, నీకోసం ఎదురు చూస్తుంటాను. అట్టగి దేవా కూల్. ఐశ్వర్య, ఓకే. ఓ గాడ్, అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతాఫలసిద్ధిరస్తు మహాగణాధిపతయే నమః. నమస్కారాన్ సమర్పయామి. గణానాం త్వా గణపతిం వదామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్సిద్ధసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఆజ్ఞోపాజ్ఞ సమర్పయామి. ఓం ఆజ్ఞా కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళో, మంచు మబ్బు కమ్ముకొస్తుందో, మత్తు మత్తు ఎన్ని ఎల్లో, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చికుబుకు చికు చిన్నాడోయమ్మా. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చికుబుకు చికు చిన్నాడోయమ్మా. తీపి చెమ్మల తేనె చెక్కిలి కొసరాడే నా ఓడు, ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడే నా తోడు, నా కౌగిలింతల కానుకేదని అడిగాడే ఆనాడు, లేత లేతగా సొంతమైనది దోచాడే ఈనాడు. ఓయమ్మా హాయమ్మా వలపులే తొలి రేయమ్మా, వాటేస్తే చిన్నవాడు నా సిగ్గు దాటేస్తే. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా, చికుబుకు చికు చిన్నాడోయమ్మా. థ్యాంక్స్ మల్లేషు. పర్లేదమ్మా. చిన్నమ్మాయి గారిని ఎట్టగైనా నిశ్చితార్థానికి తీసుకుపోతాను. నువ్వు మళ్ళా ఎందుకు వచ్చావని ఎవరైనా నా పానాలు తీసినా సరే ఐశ్వర్యమ్మ గారి ప్రేమని బతికిస్తాను. ఐ మిస్ యూ.